పులివెందులలో 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం గెలిచింది. ఓటర్లు చాలా ఓపెన్‌గా వచ్చి ఓట్లేస్తున్నారు. స్వతంత్రంగా వచ్చి ఓట్లేస్తున్నారు. పులివెందులకు స్వాతంత్రం తెచ్చినామనే లెవెల్‌లో బిల్డప్ ఇస్తున్న నేపథ్యం గురించి మాట్లాడుకుందాం ఒకసారి. అంటే తెలవని వాళ్ళకు ఏదైనా చెప్పొచ్చు. పులివెందులలో ఏం జరుగుతుందో అనే విషయము పులివెందుల వాసులకు తెలియకుండా ఉంటుందా? పులివెందులలో 30 సంవత్సరాల తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్‌కి ఎన్నిక జరిగింది. అంతకుముందంతా కూడా ఏకగ్రీవమే అనేసి ఈరోజు అంటే వీళ్ళ ఎంత ఘోరంగా మాట్లాడుతున్న మాటలు మనం చూడొచ్చు. మరి ఈ 30 ఏళ్లలో ఎందుకు పోటీకి పెట్టలేదు? అంటే పోటీకి క్యాండిడేట్ దొరకలేదా? పోటీకి పెట్టే సత్తా లేదా? పోనీ అలా అనుకుంటే ఈ 30 సంవత్సరాలలో అసలు టీడీపీ అధికారంలో లేదా? ఇది అందరికీ కూడా ఇమ్మీడియట్గా వచ్చే ఆలోచనే కదా. చాలా సీనియర్ నాయకుడు కదా బాబు. సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో కలిపి ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు చేసిండు ఆయన? 3 సార్లు. ఇప్పుడు ఇది 4వసారి. మరి ఇప్పటి వరకు సరే ఇప్పుడు ఈ 4వసారి మాత్రమే ఇప్పుడు ఈయన ఎలక్షన్ పెట్టిండు. చాలా స్వతంత్రంగా ప్రజాస్వామ్యం గెలిచింది అని మాట్లాడుతుండు. మరి గత 15 సంవత్సరాల్లో ఓన్లీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మాత్రమే జరిగినాయా? ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి, ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి కదా. మరి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఎందుకు టీడీపీ గెలవలేకపోయింది అంటే ఏం ఆన్సర్ చెప్తారు? మరి గతంలో ఈ 15 సంవత్సరాల్లో కూడా అక్కడ జెడ్పీటీసీకి పోటీ పెట్టేసి మరి ఎందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు? ఇవన్నీ 1 by 1 క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు తేరిపారగా వచ్చి 30 ఏళ్లలో చాలా ప్రజాస్వామ్యంగా చక్కగా ఎలక్షన్ నిర్వహించారు. చాలా ఓటర్లందరూ కూడా తమ కబంధ హస్తాల నుంచి విముక్తి చేసుకొని వచ్చి ఓట్లేసినట్టుగా ఒక బిల్డప్ ఇస్తున్న ప్రయత్నం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న వాటి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అదే తెరపైకి తీసుకొస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా జరిగి ఇప్పుడు ఈ అరాచకంలో కనుక టీడీపీ గెలిస్తే వీరు ఎత్తుకున్న వాదం అదే 30 ఏళ్ల నుంచి జరగని ఎన్నికని మేము పెట్టినాము, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం గెలిచింది, అవసరమైతే మేము పులివెందులకు స్వాతంత్రం తెచ్చినామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా. డన్. ఈ రోజు కాదు, గత 4-5 రోజుల నుంచి పులివెందుల్లో జరుగుతున్న అరాచకం కావచ్చు, మా ఓటు వేయనీయండి అనేసి పోలీసుల కాలు పట్టుకుంటున్న వైనం కావచ్చు, వాళ్ళ ఓటు స్లిప్పులు లాక్కొని వాళ్ళని బయటికి వెళ్ళనీయకుండా వాళ్ళని ఇంట్లో బంధించిన విషయాలు కావచ్చు, ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ బూత్కి వెళ్ళనీయకుండా అడ్డుకున్న వాళ్ళు ఎన్ని వీడియోలు చూసినాం? పులివెందుల వాళ్ళకి ప్రజాస్వామ్యమే లేదా? పులివెందుల వాళ్ళకి అంత భయం ఉందా? అంటే ఈరోజు వచ్చి కొత్తగా కథలు కహానీలు చెప్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తలేదు? 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది, అదొక్కటి పట్టుకున్నారు. మరి 15 సంవత్సరాలలో ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఆ ప్రజాస్వామ్యాన్ని మరి ఎందుకు తేలేకపోయినరు? భయమా, భక్తా, గౌరవమా? ఈరోజు వైఎస్ హయాంలో వాళ్ళ కుటుంబం ఆధీనంలో ఉన్న పులివెందుల గురించి వాళ్ళు ఏదో పెద్దగా అక్కడేదో రక్త చరిత్రలో ఏరులై పారించి ప్రజలందరినీ గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా ప్రజలందరినీ ఒకవేళ గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు మీరు స్వేచ్ఛగా అవకాశం కల్పించి ఈరోజు ఎన్నిక పెట్టినామని చెప్తున్న నేపథ్యంలో మరి ఇన్ని గొడవలు ఎందుకు? ఎక్కడెక్కడి నుంచో జనాలను తీసుకొచ్చి ఇక్కడ మోహరింపజేసి పోలీసులని కాపలదారులు పెట్టి పోలీసులను వాడుకొని అధికారులను వాడుకొని ఈరోజు ఇంత అరాచకం ఎందుకు అనేసి అదే పులివెందుల ప్రజలే అడుగుతున్నారు కదా. వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు ఎట్ ది రేట్ ఆఫ్ 30 years అన్నట్టుగా మాట్లాడుతున్న నేపథ్యంలో మరి వాళ్ళు అడుగుతున్న వాటికి కూడా సమాధానం చెప్పండి. ఇలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు చూడండి, ఒక్కొక్కటిగా మా ఓటు మమ్మల్ని వేయనివ్వటం లేదు. అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు మీరు కనుక ఎన్నిక పెడితే మరి ఏమైంది? ఎందుకు ఆ పోలింగ్ బూతులు మార్చుకోవాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది? ఈరోజు పోలింగ్కి వెళ్తున్న వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏముంది? ఈరోజు వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం ఏముంది? ఇవాళ వాళ్ళని బెదిరించాల్సినంత అవసరం ఏముంది? తలకాయలు బాలు కొట్టుకునే విధంగా కొట్టుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇది ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికని వాళ్ళు కితాబించుకుంటున్నారా? చూస్తున్న ప్రజలకు అర్థమైతలేదా ఈరోజు పులివెందులలో ఏం జరుగుతుంది అనేసి? టీడీపీ వాళ్ళే కొంతమంది ఉంటారు కదా, ఆ లోకల్ వాళ్ళకి ఆ టీడీపీ వాళ్ళే ఈరోజు అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. అసహించుకొని కొంతమంది వెళ్ళిపోతారు చీ అనేసి, కండవాలు ఆడ పడేసి జెండాలు ఆడ నేలకు కొట్టేసి కూడా పోతున్న వాళ్ళ పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఈ 30 ఏళ్లలో లేని ఈరోజు గొడవలనంతా కూడా క్రియేట్ చేసేసి ఈరోజు తీసుకొచ్చి పులివెందుల గడ్డ మాది, అక్కడ తెలుగుదేశం జెండా ఎగరేయాలి అనే ఒకే ఒక దాంతో అంటే ఈ 30 సంవత్సరాల దాన్ని మేం బ్రేక్ చేసాం చూడు అని చెప్పడానికి చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు కదా. ప్రజలు దాన్ని చూస్తున్నారు కదా.
ఎవరైనా దీనికి మాట్లాడాల్సిన దానికి ఇవాళ ఎవరికి కొంత సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీని గురించి మాట్లాడతారు. ఇవాళ దీన్ని కొత్తగా తెరపైకి తీసుకొస్తున్నారు. మరి వాట్ అబౌట్ ఎంపీ ఎలక్షన్స్లో కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కావచ్చు, మరి ఎందుకు ఇన్నేళ్ల పాటు టీడీపీ అక్కడ గెలవలేకపోయింది? దానికి సమాధానం చెప్పగలుగుతారా? పోనీ ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు అక్కడ ఉన్న బీటెక్ రవి సమాధానం చెప్తారా? చంద్రబాబు నాయుడు చెప్తారా? లోకేష్ చెప్తాడా? లేకపోతే ఈరోజు దీని గురించి ఇంతోలు అంతోలు ఎగిసెగిసి మాట్లాడుతున్న వాళ్ళు సమాధానం చెప్తారా? జరుగుతున్న వాస్తవాన్ని నిజంగానే మాట్లాడండి. కానీ ఈరోజు కేవలం ఒక జెడ్పీటీసీ అనేది, అది కూడా 10,600 ఉన్న ఓట్ల గురించి మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏమైంది? ఎంపీగా పోటీ చేసిన విధానం ఏమైంది? అప్పుడేం కనిపించలేదా? మరి ఎందుకు దాని మీద ఎందుకు జెండా ఎగరేయలేకపోయారు? ఇప్పుడు మాత్రమే ఎందుకు గుర్తొచ్చింది పోనీ ఆ ప్రజాస్వామ్యం? మరి 30 ఏళ్ల నుంచి గుర్తురాని ప్రజాస్వామ్యం పోనీ 15 ఏళ్ళు అయితే ఉన్నారు కదా అధికారంలో. ఈ 15 ఏళ్ళ అధికారంలో మరి ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కాపాడలేదనే దానికి మరి ఏం చెప్తారు? వీళ్ళ నుంచి వచ్చే ఒకవేళ ఆన్సర్ ఏముండబోతుంది? ఎంత అరాచకం అంటే, నిజంగా చెప్పాలంటే అక్కడ మళ్ళీ కూడా రీపోలింగ్ జరగాలి అనేంత పరిస్థితి, జెన్యున్గా చెప్పాలంటే అది పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇంత అరాచకం? ఎందుకు తిప్పి తిప్పి ఎటు చెప్పినా కూడా అరాచకమే. ఈరోజు కేవలం అది అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎలాగైనా దాన్ని గెలవాలి ఆ సీట్నని చేసిన పనికిమాలిన పనుల వల్ల ప్రజాస్వామ్యం ఉందా? ఈరోజు నిజంగా ఎవరైనా గుండె మీద చేసుకొని టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ లీడర్లు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, ఈరోజు మంత్రి లోకేష్ కావచ్చు, ఎవరైనా గుండె మీద చేసుకొని అవును మేము నిజాయితీగా ఆ ఎన్నికను మేము చేసినామని చెప్పుకోగలిగేంత సత్తా, దమ్ము, మనస్సాక్షి ఒక్కరికైనా ఉందా? ఇవాళ ఎలక్షన్స్ అంటేనే జుగుప్స కలిగేలాగా చేసిరు ఈరోజు పులివెందుల బై ఎలక్షన్. నిజంగా చెప్పాలంటే అధికారం ఉంది కదా అని అడ్డు పెట్టుకొని రేపు ఎవరైనా సరే ఇది మంచి పద్ధతి కాదని చెప్తాం. రేపు వైసీపీ అయినా సరే, ఈరోజు టీడీపీ అయినా సరే, రేపు ఇంకెవరైనా సరే ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ఇలాంటి ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా అనవసరంగా ఈరోజు టీడీపీకి ఇది గెలవడం వల్ల వచ్చేది ఏమీ లేదు, వైసీపీ గెలవడం వల్ల రేపు 11 నుంచి వాళ్ళు ఇమ్మీడియట్లీ 161 కోరు, మీరు ఇది ఓడిపోవడం వల్ల 161 నుంచి ఇప్పుడైతే 11 కోరు కదా, దానికి ఇంకా 4 సంవత్సరాల సమయం అయితే ఉంది కదా. ఆ మాత్రం ఓపిక లేకుండా ఇప్పుడు దీన్నే రెఫరెండంగా తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? రేపు ఒకవేళ ఏదైనా తొండి జరిగి ఒకవేళ టీడీపీ జెండా ఎగరేసింది అనుకుందాం, రేపు మళ్ళీ జనరల్ ఎలక్షన్స్లో మీరు పులివెందుల నిజంగానే టీడీపీ జెండా ఎగరవేయగలమనే సత్తా, దమ్ము ఎవరన్నా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? ఈరోజు ఏమవుతుందంటే ఓట్లు వేయించుకోనో రేపు ఇదంతా ఆదరా బాదరా చేసి అరాచకంగా ఈరోజు మీరు అంతా ఎలక్షన్ జరిపించి బయటకు వచ్చిన తర్వాత స్థానికుల పరిస్థితి ఏంటి? అంటే విద్వేషాలు రేకెత్తించడమే కదా. రేపు ఊర్లలో వాళ్ళు ఒకరి ముఖం ఎట్లా చూసుకుంటారు? రేపు ఒకవేళ ఈ గెలుపు గెలిచినా కూడా అది ఎట్లా వాళ్ళు మనస్సాక్షిగా ఎంజాయ్ చేయగలుగుతారు? ఒరే మీరంతా కూడా తొండి చేసి గెలిచిర్రా అనే మాట మాట్లాడితే వాళ్ళు ఏం సమాధానం చెప్పుకోగలుగుతారు? మెయిన్ ఇందులో కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ థింగ్ ఇందులో ఎంత దౌర్జన్యం చేసిరు అనడానికి మెయిన్ టీడీపీ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే పోలింగ్ బూతులు మార్చడం కదా. ఒక ఊరు నుంచి ఒక ఊరికి మార్చాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే కనిపిస్తుంది కదా. 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల మధ్యలో డిస్టెన్స్ పెట్టి కన్ఫ్యూజ్ చేయడమా, లేకపోతే ఒకవేళ కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళందరూ కూడా మూకుమ్మడికి వచ్చినా కూడా మనం వాళ్ళని అదిరించవచ్చు, బెదిరించవచ్చు, పోలీసులను అడ్డు పెట్టుకోవచ్చు, వాళ్ళని భయపెడితే బయటికి రాకుండా చేయవచ్చు అనేసి ఈరోజు అదే కదా జరిగింది. పొద్దున జరుగుతున్న వ్యవహారం అంత ఇంతే కదా. తర్వాత స్థానికేతరులను తీసుకొచ్చి తుపాకులు పెట్టి బెదిరించి ఇదంతా దేనికి? నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎలక్షన్ నిర్వహించాలనుకుంటే, నిజంగానే మీరు కూటమి ప్రభుత్వం బాగా చేసింది, నిజంగానే అక్కడ టీడీపీ జెండా ఎగరాలి అని అనుకుంటే, నిజంగా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఇంత రాద్ధాంతం ఎందుకు? చాలా కూల్గానే ఎన్నిక పెట్టాల్సి ఉండి కూల్గా పెట్టేసి అందరూ సపోర్ట్ చేయకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఉండి నిజంగానే అప్పుడు చెప్పాలి ఈ మాట. ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే ఈ 30 ఏళ్ళు చేత కాని పని మేము ఇప్పుడు చేసాము చూడని చెప్పాలని మీరు అనుకుంటే ఆ రకంగా ఎలక్షన్ నిర్వహించుంటే ఎవరైనా కూడా కొంత శభాష్ అనేవాళ్ళు. కానీ ఈరోజు అంత పిరికి పంద చర్యలాగా లేదు, ఓటమి భయంతో చేస్తున్న చర్యలాగా అనిపించట్లేదు. ఈరోజు మీరు వెళ్ళి కనీసం పులివెందుల ప్రజల అభిప్రాయాన్ని ఒకసారి సేకరించండి, వాళ్ళ ఒపీనియన్ అర్థమవుతుంది. ఎందుకు ఈరోజు అంత ఉత్సాహంతో ఈరోజు ఓట్లు వేయడానికి, సరే అది టీడీపీ కన్నా కానీ వైఎస్ఆర్సీపీ కన్నా కావచ్చు, వేయడానికి ముందుకు వచ్చిరంటే దేనికి వచ్చిరు? వాళ్ళని మీరు ఎందుకు అదిరించిరు, ఎందుకు బెదిరించిరు, ఎందుకు వాళ్ళ మీద దాడులు చేసిరు? అక్కడ మంత్రి వచ్చేసి ఏకంగా అంత బూతులు మాట్లాడాల్సినంత అవసరమైంది. దీన్నంతా కూడా ఒక తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం ఎందుకు చేసిరు అనే విషయాన్ని స్పష్టమవుతలేదా? ఇంకా మళ్ళీ చల్లబొలి సావు కబుర్లాగా ప్రజాస్వామ్యాన్ని బతికించినాము, మేమేదో పులివెందులకు స్వాతంత్రం తెచ్చినామనంటే ఈ స్వాతంత్రాన్ని ఇన్నేళ్ళు ఎందుకు తేలేదని అడిగితే ఏం సమాధానం వస్తుంది మరి మీ దగ్గర నుంచి? ఇంతకాలం జరిగిన ఈ 30 ఏళ్ళలో జరిగిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీకి జరిగిన మరి ఎన్నికకు సంబంధించి ఏం చెప్తారు? అంటే మీ చేతగాంతనమా? ఎందుకు మీరు అక్కడ మరి నెగ్గలేకపోయినరు?
15 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకు ఎందుకు పెట్టలేకపోయారు? ఇప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? దీని అంతటికీ కూడా సమాధానం చెప్పాలి. ప్రజలు ఎప్పుడు కూడా ఇవేమీ పట్టించుకోరు అనుకోవడము చాలా, అంటే అలా అనుకోవడము సెన్స్ లేదనుకోవాలి. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఆడ జరుగుతున్న ఒక పరిస్థితి చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం అనే మాటని ఎలా వాడాలనిపిస్తుంది అనేది కూడా అర్థం కాలేదు. ఇంత అరాచకం చేసుకుంటూ ఒక మనస్సాక్షి కూడా ఉంటుంది కదా, మనం ఇంత పెద్ద పదాన్ని వాడుతున్నామో ఆ పదానికి మనం లోబడి ఉన్నామా, మనం గౌరవిస్తున్నామా ఆ పదాన్ని అన్నా కూడా కొంచెమన్నా ఉండాలి. ఏదో మనకు మీడియాకు వచ్చినాం కాబట్టి ప్రెస్ మీట్లో మాట్లాడినామా, లేకపోతే ఏదో ఒకటి చెప్పేసినామా అని కాదు కదా. ఒకవేళ అరాచకంగా గెలిచినా ఇవాళ ఓటమి భయంతోనే కదా ఇంత జరుగుతుంది. ఇప్పుడు ఒంటిమిట్టలో లేనంత అరాచకం ఈరోజు ఇక్కడ చేస్తున్నారు అని అంటే కేవలం పులివెందుల అడ్డా అనేది ఆ ఫ్యామిలీకి ఒక ఇది బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంది కాబట్టి మనం దాన్ని తుడిపేయాలి. ఈరోజు మనం జెండా బాతాలు ఏదో రకంగా అదేమీ లక్ష్యం కనిపించింది తప్ప దాని వెనుక ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏంటి, తర్వాత ఏం జరగబోతుందని ఆలోచించి ఉండుంటే ఇలాంటి మాటలు ఇప్పుడు నోట్లో నుంచి రావు.